అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ 40 years ఇండస్ట్రీ ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం తంటాలు పడుతున్నారా? అందుకే పార్టీని లోకల్ ఎమ్మెల్యేను ఇరుకుని పెడుతూ ఇష్టానికి కామెంట్స్ చేసేస్తున్నారా? గాంధీ భవన్ పట్టించుకోకపోయేసరికి రోజుకో రకమైన సంచలన వ్యాఖ్యలతో అటెన్షన్ తన వైపు తిప్పేసుకోవాలనుకుంటున్నారా? పార్టీలో చేరిన కొత్త వాళ్ళను ఉద్దేశించి ఇక్కడ ఏముందని వచ్చారు అంటూ కామెంట్ చేసిన కాంగ్రెస్ సీనియర్ ఎవరు? ఆ మాటల వెనుక మర్మం అదేనా? జగిత్యాల పాలిటిక్స్ మరొకసారి హీటెక్కాయి. ఏడాది కాలంగా నివురుగప్పిన నిప్పులాగా ఉన్న రాజకీయాల్ని తన వ్యాఖ్యలతో ఓపెన్ చేస్తున్నారు సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. తొలుత 3 సార్లు అలకబోని పార్టీ పెద్దలను దిగొచ్చేలా చేసుకున్న మాజీ మంత్రి ఇప్పుడిక పట్టించుకునే పరిస్థితి లేదని గ్రహించి సంచలన వ్యాఖ్యలకు తెరతీసినట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. జీవన్ని వరుసగా 2 సార్లు ఓడించిన డాక్టర్ సంజీవ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో మొదలైన అసంతృప్తి ఇప్పుడిక తారాస్థాయికి చేరినట్టే కనిపిస్తోందట. దీంతో పెద్దలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అన్న ఆసక్తి పెరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. ఈ పరిస్థితుల్లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల పార్టీలో చేరిన బీఎస్పీ నేత విజయ్ని ఉద్దేశించి కాంగ్రెస్లో ఏముందని చేరావు, నాలాంటి వాళ్ళకి ఇక్కడ దిక్కులేదు, నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు సొంత పార్టీ నేతలతో సఖ్యంగా లేకుండా ఇటు బహిరంగ వేదికల్లో పార్టీని విమర్శిస్తూ అంటున్న మాటలు హస్తం పెద్దలకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటిదాకా జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని జగిత్యాలలో జోరుగా ప్రచారం సాగిందే. ఆ తర్వాత కేబినెట్ హోదా ఖాయమని చెప్తూ వచ్చారు ఆయన అనుచరులు. కానీ పెద్ద ఆయనకు పదవి దక్కలేదు. ఇక ఇప్పట్లో పదవి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పదే పదే అలుగుతున్న పెద్ద మనిషిని పార్టీ ముఖ్యులు లైట్ తీసుకున్నారు అన్న గుసగుసులు వినిపిస్తున్నాయి. దీంతో జీవన్ రెడ్డి పిక్చర్ క్లియర్గా అర్థమైందట. అందుకే రూటు మార్చి ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్తో అటెన్షన్ తన వైపుకు తిప్పుకునే ప్లాన్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అక్కడ ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిన వారు ఈ రోజు పార్టీలోకొచ్చారు, రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారంటూ హాట్గా మాట్లాడారాయన. జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఆయన టీడీపీలో ఉండి ఇందిరమ్మను విమర్శించారని, ఆ తర్వాత కాంగ్రెస్లోనే చేరారంటూ గతంలోకి వెళ్లారు. జగిత్యాల అభివృద్ధి జీవన్ రెడ్డి ఒక్కడి వల్లే కాలేదని, ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే ఎక్కువ కాలం ఉన్నారని అన్నారు సంజయ్. హత్యలు, కేసులు, వేధింపులు తన నైజం కాదని, జగిత్యాల ప్రజలకు తానేంటో తెలుసునని, అందుకే 2 సార్లు వరుసగా గెలిపించారని కౌంటర్ అటాక్ చేశారు. అయితే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ వేగవంతమైన క్రమంలోనే జీవన్ దూకుడుగా మాట్లాడుతున్నారు అనే చర్చలు ఒకవైపు నడుస్తూ ఉండగా, అదేం కాదు జీవన్ రెడ్డిని గాంధీ భవన్ పట్టించుకోకపోవడంతోనే ఆ ఫ్రస్ట్రేషన్ అన్నది ఇంకొందరి అభిప్రాయం. పార్టీ పెద్దలు తమంతట తాము పిలిచి మాట్లాడాలి అనే ప్రణాళికతోనే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. రోజు రోజుకు తన వ్యాఖ్యలతో అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ జీవన్ రెడ్డి తనను తాను పలుచన చేసుకుంటున్నారని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట కాంగ్రెస్ కార్యకర్తలు. 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉండి పదవులు అనుభవించి ఇవే లాస్ట్ ఎన్నికలంటూ వెంటనే యూటర్న్ తీసుకుంటున్న జీవన్ రెడ్డిలో ఇప్పటికీ పదవులపై ఆశ చావడం లేదని ప్రచారం చేస్తున్నారట సొంత పార్టీలోని ప్రత్యర్థులు. మొత్తానికి ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ అన్నట్టుగా మారిన వార్ ఏ టర్న్ తీసుకుంటుంది? అలకల నుంచి గేరు మార్చి పార్టీని ఇరుకును పెట్టే వ్యాఖ్యలు చేస్తున్న జీవన్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ ఎలా డీల్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.